జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై శాసన మండలిలో హాట్ చర్చ జరిగింది. కోర్ అర్బన్ ఏరియాకు మెట్రోపాలిటన్ సర్వీసులు అందించేలా జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలను విలీనం చేస్తున్నామని తెలిపారు మంత్రులు. విలీనంతో పాలనా వ్యవస్థ మెరుగుపడుతుందని చెప్పారు. ప్రభుత్వం హడావుడిగా ఏకపక్షంగా మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు ప్రతిపక్ష నేతలు. ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యుల ప్రశ్నలకు వివరణ ఇచ్చారు మినిస్టర్స్. మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో 3 కీలక బిల్లులను ప్రవేశపెట్టారు మంత్రులు. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం, తెలంగాణ మోటార్ వెహికల్ చట్టం, ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు బిల్లును సభ ముందుకు తీసుకువచ్చారు. జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణపై వాడివేడి చర్చ జరిగింది. అలాగే ప్రశ్నోత్తరాల సందర్భంగా పలు అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానమిచ్చారు. గృహజ్యోతి స్కీమ్ పేదలకు వరంగా మారిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఓ ఫ్యామిలీని యూనిట్ గా తీసుకుని స్కీమ్ అమలు చేస్తున్నామన్నారు. ఎస్పీడీసీఎల్ కింద 25,35,560 కుటుంబాలకు ప్రతి నెల 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నామన్నారు. ఎన్పీడీసీఎల్ కింద 27,46,938 కుటుంబాలు లబ్ధి పొందుతున్నట్టు తెలిపారు. విజయశాంత్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు భట్టి. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో ఎంతమంది అర్హులైన మహిళలకు ఉచిత విద్యుత్ సరఫరా చేశారు? కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని ఇస్తున్నాం కాబట్టి ఎస్పీడీసీఎల్ కింద 25,35,560 కుటుంబాలకి ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటుని ఆ లబ్ధిదారు తరపున రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకి నేరుగా నిధులు చెల్లిస్తా ఉన్నాం. జీహెచ్ఎంసీలో గ్రామీణ విలీనంతో పాలనా వ్యవస్థ మెరుగవుతుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కోర్ అర్బన్ ఏరియాకు మెట్రోపాలిటన్ సర్వీసులు అందించేందుకు విలీనం చేస్తున్నామన్నారు. రహదారులు, ట్రాఫిక్, పర్యావరణం, డ్రైనేజీలు వంటి కీలక సేవలు సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యమన్నారు మంత్రి. మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మెట్రోపాలిటన్ అదేవిధంగా పట్టణ అభివృద్ధి సాధించడానికి మరి విలీనం అవసరమని ఆలోచన చేయడం జరిగింది. అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకునే జీహెచ్ఎంసీ సవరణ బిల్లు తీసుకొచ్చామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిటీ పరిధిలో ప్రతి ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులతో సమావేశమే చర్చించామన్నారు. విలీనంపై ఏకపక్షంగా ముందుకెళ్తుందన్న ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వ్యాఖ్యలకు జవాబిచ్చారు మంత్రి. డెఫినెట్లీ డిబేట్ జరిగింది. జీహెచ్ఎంసీలో వారు స్వయంగా పార్టిసిపేట్ అయినారు. ప్రతి ఎమ్మెల్యే పార్టిసిపేట్ అయినారు. బికాజ్ నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా గతంలో కూడా మీ హయాంలో డిలిమిటేషన్ జరిగింది. ఎవరిని కన్సల్టేషన్ చేశారు? ఒక్కొక్కటి 89,000 ఒక వార్డు ఉంటే అబనార్మల్ 12,000కు సంబంధించినటువంటి విషయం లోపల జరుగుతా ఉంది. అటవీ చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు మంత్రి కొండా సురేఖ. పర్యావరణానికి హాని కలిగించేలా వ్యవహరిస్తే కంపెనీలను మూసివేస్తామన్నారు. మండలిలో నల్గొండ జిల్లాలో ఫార్మా కంపెనీల విస్తరణ, కాలుష్యంపై సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు కొండా సురేఖ. ప్రభుత్వం నుండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఏదైనా పర్మిషన్ ఇచ్చేటప్పుడు అన్ని రకాల పరిశీలనలు చేసిన తర్వాత అక్కడ ఫీజిబిలిటీ ఉంటే మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. 8 పరిశ్రమలకు మరి మూసివేతకు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో యూరియా విక్రయాలు పగడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యూరియా యాప్తో యూరియా కొనుగోళ్లను సులభతరం చేశామన్నారు. యాప్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించామన్నారు. ఇప్పటి వరకు యాప్ ద్వారా 3 లక్షల బస్తాల యూరియా కొనుగోలు జరిగినట్టు చెప్పారు. కల్పించిన అవగాహన ఫలితంగా యాప్ ద్వారా 104 మంది రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకోవడం జరిగింది. 3 లక్షల బ్యాగులు యూరియాను కొనుగోలు చేయడం జరిగింది అధ్యక్ష. 1 లక్ష మందికి పైబడి రైతులు యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. యూరియాను బుక్ చేసుకోవడానికి హెల్ప్ డెస్క్ల వద్ద వాలంటీర్లు రైతులకు సహాయపడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేయాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. ఉద్యమకారుల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. మండలిలో ఉద్యమకారుల సమస్యలపై మాట్లాడారు మహేష్ కుమార్. దీనిపై స్పందించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 1969 నాటి ఉద్యమానికి సంబంధించి 3,000 మంది ఉద్యమకారులకు న్యాయం చేయాలని గతంలో తాను ప్రభుత్వానికి రిఫర్ చేశానన్నారు. ఉద్యమకారుల వెల్ఫేర్ బోర్డు గురించి అధ్యక్ష చాలా మంది ఉద్యమకారులు పాటుపడితేనే మనకు తెలంగాణ అవగతమైంది. ఆ తక్షణం ఒక కమిటీ వేస్తే దాన్ని పరిశీలించి వారికి అందరు కూడా ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చి వారికి వెల్ఫేర్ బోర్డు క్రియేట్ చేస్తే వారిని గుర్తించినట్టు ఉంటుంది అధ్యక్ష. మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పిన దాంతో పాటు 1969 ఉద్యమంలో అది ఒక 3,000 మంది జాబితా నా దగ్గరకు వస్తే నేను గవర్నమెంట్కి రెఫర్ కూడా చేశాను. కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఒకటి. రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు యాక్టుపై రేపు మండలిలో చర్చ జరగనుంది.